నువ్వు 2025లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంచి ఫేమ్ని అండ్ మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నావా? కానీ నీకు వీడియో స్క్రిప్టింగ్, వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్ ఇలా నీ దగ్గర ఏ స్కిల్ లేదని చెప్పి బాధపడుతున్నావా? అయితే కంగారు పడకు, నేనున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడు. నీ దగ్గర ఏ ఒక్క స్కిల్ లేకపోయినా పర్లేదు, జస్ట్ నీకు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈరోజు ఈ వీడియోతో నీకు కంటెంట్ క్రియేషన్ మీద, యూట్యూబ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. అలాగే 2025లో యూట్యూబ్ నుండి నీకు ఇన్కమ్ రావడానికి నేను హెల్ప్ చేస్తా. ఈ వీడియోలో నేను నీకు యూట్యూబ్ వీడియో ఐడియా నుండి మొదలు పెడితే వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్ వరకు ఈ మధ్యలో ఉన్న కంప్లీట్ ప్రాసెస్ని ఫ్రీగా ఏఐతో ఎలా చేయాలో ఇన్డెప్త్గా చెప్తాను. దీనికోసం నువ్వేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలు, నీకే అర్థమవుతుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న నోట్. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. మీరు ఒక యూట్యూబర్ అయితే మాత్రం ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మిస్ చేసుకుంటే మీరే తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఇంకా దీంట్లో ఫస్ట్ వన్ వీడియో ఐడియా అండ్ వీడియో స్క్రిప్టింగ్. ఇక్కడ మనకి 5 ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ChatGPT, Gemini.ai, DeepSeek, Synthesis అండ్ రైటర్ AI. బట్ అన్నింట్లో మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా అండ్ ఫ్రీగా మంచి స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేసేదంటే మాత్రం ChatGPTనే. ChatGPTని యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేయడానికి కావాల్సిన వైరల్ వీడియో ఐడియాస్ని తెలుసుకోవచ్చు. అలాగే మన వీడియోస్కి మంచి ఎంగేజింగ్ స్క్రిప్ట్స్ కూడా రాసుకోవచ్చు. మనకి మిగిలిన వెబ్సైట్స్ అన్నీ పెయిడ్ వర్షన్సే ఉంటాయి అండ్ అలాగే వాటిని అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ChatGPT మనకు అలా కాదు. ChatGPT మీకు చాలా క్లియర్గా, సింపుల్గా మీకు కావాల్సిన దాన్ని జనరేట్ చేసి ఇస్తుంది. మనం క్లియర్గా ప్రాంప్ట్లో మనకు కావాల్సింది మెన్షన్ చేస్తే ChatGPT మంచి ఐడియాస్ని అండ్ టిప్స్ని, సొల్యూషన్స్ని ఇస్తుంది. ఇప్పుడు నేను ChatGPTకి ఒక ప్రాంప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ రాయమని డీటెయిల్గా మెన్షన్ చేస్తాను, చూడండి. ChatGPT, ఐఎమ్ విల్లింగ్ టు క్రియేట్ ఏ వీడియో అబౌట్ YouTube video scripting tips for new YouTubers to engage audience and build curiosity in them. Create a viral script which is engaging and simply understandable for audience. ఇక్కడ చూడండి, ఇలా ChatGPT మనం ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఇలాంటి మంచి ఎంగేజింగ్ స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మనం ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకొని మన స్టైల్కి తగ్గట్టుగా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకొని వీడియో క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ChatGPT నచ్చకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా మీరు Gemini.aiని కానీ ఆర్ DeepSeekని కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మీరు ప్రాంప్ట్ కానీ లేకపోతే మీ నీష్లో ఐడియాకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు. సేమ్ ఇవి కూడా ChatGPT లాగానే వాటి యొక్క రెస్పాన్స్ని మీకు జనరేట్ చేస్తాయి. అవి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఈ 3 వెబ్సైట్స్ యొక్క లింక్స్తో పాటు ఈ వీడియోలో చెప్పే ప్రతి వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వాయిస్ ఓవర్. ఇప్పుడు మన వీడియోకి మంచి వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. అప్పుడే అది చూసి ఆడియన్స్కి ఒక మంచి ఫీల్ని, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొన్ని పెయిడ్ అండ్ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో తెలుగు లాంగ్వేజ్కి సపోర్ట్ చేసేవి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. వీటిలో బెస్ట్ అంటే మాత్రం ఫ్లిక్కీ అండ్ ప్లేHT అని చెప్తాను. దీంట్లో ఉన్న తెలుగు వాయిసెస్ న్యాచురల్గా ఉంటాయి. అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా వేరే ప్లాట్ఫామ్స్తో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో ఫిమేల్ అండ్ మేల్ వాయిసెస్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకొని మీ వాయిస్ ఓవర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ మనం ప్లేHT చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుగులో 500 కీవర్డ్స్ వరకు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్ని మీరు పేస్ట్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాంగ్వేజ్ సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి తెలుగు ఇండియా అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక వాయిస్ సెలెక్ట్ అయి ఉంటుంది. చారిష్ అని చెప్పి కానీ, మోహన్ అని కానీ. మీరు ఆ నేమ్ మీద క్లిక్ చేయగానే 4 వాయిసెస్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు దీంట్లో మీకు మేల్ కానీ ఫీమేల్ కానీ ఏది బాగా అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ స్పీచ్ అని చెప్పి క్లిక్ చేయండి. వితిన్ సెకండ్స్లో మీకు స్పీచ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే వాయిస్ ఓవర్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ స్క్రిప్ట్ 500 కీవర్డ్స్ కంటే ఎక్కువగా ఉంటే మీరు దాన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేసి వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకున్న అన్ని ఆడియోస్ని మీరు ఆడియో MP3 ఎడిటర్ యూజ్ చేసి అన్ని మెర్జ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎడిటింగ్ కోసం యూజ్ చేసే యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో వరుసగా యాడ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ Flicky.ai చూసినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు మీ మొబైల్లో డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఈమెయిల్తో సైన్ అప్ అవ్వండి. తర్వాత మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు ఇలా పైకి స్క్రోల్ చేస్తుండండి. ఇక్కడ ఆడియో ఆప్షన్లో స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ యువర్ స్క్రిప్ట్స్ ఇంటూ ఎంగేజింగ్ ఆడియో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ అడుగుతుంది. మీరు మీ స్క్రిప్ట్ని 1800 కీవర్డ్స్ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ మీరు తెలుగు ఆర్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ని పేస్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలని అడుగుతుంది.
అది పెయిడ్ వర్షన్ ఫీచర్ కాబట్టి అది స్కిప్ కొట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా మనకి జనరేటింగ్ స్క్రిప్ట్ అని చెప్పి పడుతుంది. ఇక్కడ స్క్రిప్ట్ జనరేట్ అయ్యాక మీరు ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కింద రీజనరేట్ స్క్రిప్ట్ అని చెప్పి క్లిక్ చేయొచ్చు. లేదా అంతా ఓకే అనుకుంటే మాత్రం ఈ స్క్రిప్ట్ మీకు పర్ఫెక్ట్ అనుకుంటే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంకా కొంచెం టైం తీసుకొని శృతి అనే ఫీమేల్ వాయిస్తో మీకు ఆడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ సీన్ 1 సీన్ 2 అని చెప్పి ఇలా మీ స్క్రిప్ట్కి తగ్గట్టుగా సీన్స్ ఉంటాయి. దాంట్లో సీన్ 1 మీద క్లిక్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ కింద శృతి అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా దీని మీద క్లిక్ చేయగానే ఇలా లాంగ్వేజ్ అని చెప్పి, డైలెక్ట్ అని చెప్పి, వాయిస్ స్టైల్ అని చెప్పి ఇలా ఉంటాయి. కింద చూస్తే మనకి 4 వాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద వచ్చి అప్లై టు ఆల్ సీన్స్ క్లిక్ చేసి సెలెక్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకా మన వాయిస్ ఓవర్ రెడీ అయినట్టే. ఇంకా మనం పైన చూస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి MP3 ఆర్ WAV ఫార్మాట్ కానీ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. అంతే, ఇంకా మీ వాయిస్ ఓవర్ ప్రాసెసింగ్ అవుతుంది. అయ్యాక మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ MP3 మీద క్లిక్ చేయగానే మీ ఆడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆడియోని మీ వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో క్రియేషన్. మీకు ఎంగేజింగ్ వీడియోస్ని క్రియేట్ చేయడానికి బెస్ట్ అంటే మాత్రం ఓన్లీ Pictory.ai ఆర్ InVideo.ai. ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. బట్ మనకి Pictory.aiలో మన తెలుగు ప్రాంప్ట్ని సరిగ్గా అర్థం చేసుకొని వీడియో జనరేట్ చేయలేకపోతుంది. బట్ InVideo.ai మాత్రం తెలుగు ప్రాంప్ట్ని కొంచెం బెటర్గా అర్థం చేసుకొని మన వీడియోని జనరేట్ చేసి ఇస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్న InVideo.ai లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ విత్ గూగుల్ క్లిక్ చేసి మీరు యాడ్ చేయాలనుకున్న ఈమెయిల్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న తెలుగు ప్రాంప్ట్ని పేస్ట్ చేసి జనరేట్ అయ్యే వీడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అనలైజ్ చేసుకొని కంటెంట్ని అర్థం చేసుకొని స్క్రిప్ట్ని చదివి దానికి తగ్గట్టు ఎలాంటి క్లిప్స్ వాడాలో, ఎలాంటి సీన్స్ ఇంక్లూడ్ చేయాలో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఒకవేళ జనరేటివ్ మీడియాతో చేయాలనుకుంటే InVideo.aiలో కొంచెం హై ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ పక్కనే మనకి స్టాక్ మీడియా అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే లుక్ అండ్ ఫీల్ అని చెప్పి కనిపిస్తుంది. మీకు ఎలా కావాలో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సబ్ టైటిల్ స్టైల్ అని చెప్పి ఉంటుంది, దీన్ని నేను స్టాండర్డ్లోనే ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్ యూట్యూబే ఉంచండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంకా మనకి కొన్ని మినిట్స్ టైం తీసుకొని వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ చేయలేను అనుకుంటే ఇక్కడ మీకు నోటిఫై వెన్ రెడీ అని చెప్పి ఒక బాక్స్ కనపడుతుంది. ఆ బాక్స్ మీద మీరు విధంగా క్లిక్ చేయగానే ఇలా InVideo.ai నోటిఫికేషన్ సెండ్ చేస్తుందని చెప్పి ఒక మెసేజ్ మీకు పాపప్ అవుతుంది. మీరు అలో కొట్టండి. ఇంకా వీడియో రెడీ అయ్యాక నోటిఫికేషన్ వస్తుంది మీ ఈమెయిల్కి. ఇంకా వీడియో రెడీ అయ్యాక ఇక్కడ ఎడిట్ అని చెప్పి అండ్ డౌన్లోడ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆ వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చాలనో, వాయిస్ మార్చాలనో, లేకపోతే ఏమైనా క్లిప్స్ మార్చాలనో ఎడిట్ చేసుకొని మళ్ళీ మీరైతే చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వాటి అన్నిటిని సెట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. బట్ మీరు InVideo.aiని అప్గ్రేడ్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అవుతుంది మంచి ఎంగేజింగ్ వీడియోస్ జనరేట్ చేయడానికి. ఎలాగో మీరు ఒక ఎడిటర్కి 1-2 వీడియోస్కి ఇచ్చే మనీ ఇక్కడే $25 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే డైలీ మీరు 1 మంత్ వరకు అన్లిమిటెడ్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ వాయిస్ క్లోన్స్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, అది కూడా ఎనేబుల్ అవుతుంది. దీంతో పాటు 100 GB క్లౌడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. సో మీరు ఈ ప్లాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మంచి ఎంగేజింగ్ వీడియోస్ని ప్రొఫెషనల్గా ఈ ఏఐతో సింపుల్ ప్రాంప్ట్తో వితిన్ మినిట్స్లో మీ వీడియోని రెడీ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా టైం అండ్ ఎఫర్ట్స్ మిగులుతాయి. ఇంకా దీంట్లో నెక్స్ట్ వన్ యూట్యూబ్ థంబ్నెయిల్. మనం ఎంత మంచి వీడియో చేసినా కూడా అట్రాక్టివ్ థంబ్నెయిల్ పెట్టకపోతే మన వీడియోస్కి CTR రాదు. దీనివల్ల మన వీడియోస్కి సరిగ్గా వ్యూస్ రావు. సో థంబ్నెయిల్స్ చేయడానికి కూడా మనకి క్యాన్వా, ఐడియోగ్రామ్, లియోనార్డో లాంటి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి. ఐడియోగ్రామ్లో మీకు కావాల్సిన యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ఫ్రీగా ఎలా జనరేట్ చేయాలో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది ఎలా ఐడియోగ్రామ్ ఏని యూస్ చేసుకొని మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసుకోవాలో. ఇంకా నెక్స్ట్ క్యాన్వా యాప్లో కూడా మీరు చాలా అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. క్యాన్వాలో కూడా మనకి చాలా ట్రెండింగ్ టెంప్లెట్స్ అండ్ ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకొని జస్ట్ సేవ్ చేసుకోవడమే. ఇలా సింపుల్గా కూడా మీ యొక్క యూట్యూబ్ థంబ్నెయిల్ని మీరు అట్రాక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ దీంట్లో వచ్చేసి Leonardo.ai. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ క్రోమ్ బ్రౌజర్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది, ఇక్కడ క్లిక్ చేయండి. కొంచెం జూమ్ చేయగానే టైప్ ఏ ప్రాంప్ట్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న ChatGPT ప్రాంప్ట్ని పేస్ట్ చేసి లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ డైమెన్షన్లో 16:9 రేషియో ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని మీడియంలో పెట్టి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ దగ్గర 4 మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో ఉన్న జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా కొన్ని సెకండ్స్ టైం తీసుకొని
మీకు ఇలాంటి ఒక 4 థంబ్నెయిల్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. దాంట్లో మీకు నచ్చింది చూస్ చేసుకొని దాని మీద క్లిక్ చేయగానే కింద లెఫ్ట్కి డౌన్లోడ్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లో మీ థంబ్నెయిల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మీ వీడియోకి కావాల్సిన అట్రాక్టివ్ థంబ్నెయిల్ని జస్ట్ 1-2 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ AI టూల్ వచ్చేసి ఇమేజ్ క్వాలిటీ ఎన్హాన్సర్. మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది లేదా ఒక ఓల్డ్ పిక్ ఉంది, దాని క్వాలిటీ మీరు ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే upscale.ai మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఈ లియోనార్డో ఏఐలో కూడా అప్స్కేల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ లియోనార్డో.aiలో ఎలా చేయాలో చూద్దాం. మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లియోనార్డో.ai లింక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ పక్కనే అప్స్కేలర్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అన్ ఇమేజ్ అని చెప్పి కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ అన్ ఇమేజ్ అని చెప్పి కనపడుతుంది. దాని మీద ట్యాప్ చేసి మీరు ఎన్హాన్స్ చేయాలనుకున్న ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత ఎన్హాన్స్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న upscale.ai లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ కొట్టేయండి. పైన మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు మీ గూగుల్ అకౌంట్స్ చూపిస్తుంది. దాంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ ఇమేజెస్ టు గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు క్వాలిటీ ఎన్హాన్స్ చేయాలనుకున్న ఇమేజ్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉంటాయి, మీరు క్వాలిటీ ఎంత స్కేల్లో ఎన్హాన్స్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇమేజ్ ఫార్మాట్ని JPG ఆర్ PNG సెలెక్ట్ చేసుకున్నాక కింద ఎనేబుల్ ఫేస్ ఎన్హాన్స్మెంట్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకున్నాక అప్స్కేల్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ ఇమేజ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ క్వాలిటీ ఇమేజ్ని. బట్ దీంట్లో మనకి లిమిటెడ్ క్రెడిట్సే ఉంటాయి. ఆ క్రెడిట్స్ అయ్యాక మీరు ఇంకా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యూకామ్ AI ఫోటో ఎన్హాన్సర్ అని చెప్పి క్యాన్వా అండ్ పిక్సెట్ యాప్స్లో కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఫ్రీగా అన్లిమిటెడ్గా. ఇంకా దీంట్లో లాస్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ జనరేటర్. మీరు ఫ్రీగా మీకు నచ్చిన ఇమేజ్ని హై క్వాలిటీలో జనరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ డెకో హియర్ కానీ ఆ లియోనార్డో.aiని యూజ్ చేయాలి. లేదా యాప్ని రికమెండ్ చేయండి అంటే మీకు యూకామ్ AI Pro అని చెప్పి యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీరు మీకు నచ్చిన ఇమేజ్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఫోటోలు మీకు నచ్చని వాటిని ఉంటే వాటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన ఎలిమెంట్స్ని యాడ్ చేసుకొని ఆ ఫోటోని మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఫోటోని 3D కార్టూన్గా మార్చుకోవచ్చు. ఇలా మీకు AI ఫిల్టర్స్ కూడా ఉంటాయి ఈ యాప్లో, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డెకో హియర్లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ డెకో హియర్.aiలో చూసినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది మీకు. నెక్స్ట్ డెస్క్టాప్ సైట్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత మీరు కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అవ్వగానే మీకు డైలీ స్టిక్స్ వస్తాయి. ఆ స్టిక్స్ మీకు సఫిషియెంట్గానే వస్తాయి అండ్ అవి డైలీ అప్డేట్ అవుతాయి. ఇక్కడ క్లైమ్ మీద క్లిక్ చేయండి, మీకు క్లైమ్ అయిపోతాయి. ఇక్కడ కింద ర్యాండమ్ ప్రాంప్ట్ అని చెప్పి ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేసినా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఎలాంటి ఇమేజ్ కావాలనుకుంటే అలాంటి ఇమేజ్ని ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ కింద టాల్ అని చెప్పి సెలెక్ట్ అయి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు 3 ఫార్మాట్ రేషియోస్ కనపడతాయి. దాంట్లో మీకు నచ్చిన రేషియో క్లిక్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ మీకు ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. మీరు ఆ ఇమేజెస్ని సైడ్ స్క్రోల్ చేస్తూ మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఇంకా మీరు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే అది ఇక్కడే ఉండే లైబ్రరీలో సేవ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన మెనూ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ లైబ్రరీ అని చెప్పి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సేవ్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అంతే, ఇంకా మీరు జనరేట్ చేసిన ఇమేజ్ అనేది హై క్వాలిటీలో డౌన్లోడ్ అయిపోతుంది మీ గ్యాలరీలో. అండ్ ఇంకా నెక్స్ట్ లియోనార్డో.aiలో కూడా ఏం మనం థంబ్నెయిల్ చేసిన ప్రాసెస్ లానే మీరు మీకు కావాల్సిన ఇమేజ్ ప్రాంప్ట్ని అక్కడ ఇచ్చేసి రేషియో సెలెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ దగ్గర 4 మీద క్లిక్ చేసి జనరేట్ అని చెప్పి క్లిక్ చేయడమే. అంతే, ఇంకా మీకు కావాల్సిన క్వాలిటీ ఇమేజ్ని జనరేట్ చేసి ఇస్తుంది లియోనార్డో.ai. సో ఈ వీడియోలో నేను మీకు ఈ 2025లో మీ దగ్గర ఎలాంటి స్కిల్ లేకపోయినా ఏని ఎలా యూజ్ చేసుకొని ఎలా కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో ఎలా ఎర్న్ చేయాలో క్లియర్గా చెప్పాను. అలాగే మీకు ఈ వీడియో ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి అక్కడ ఫాలో అయితే మీకు అక్కడ మన పేజ్లో చేస్తున్న 30 days యూట్యూబ్ సక్సెస్ రోడ్ మ్యాప్ అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ కనిపిస్తుంది. దాంట్లో మీకు యూట్యూబ్ గ్రోత్ స్ట్రాటజీస్ని, సీక్రెట్స్ని, టిప్స్ని అండ్ ట్రిక్స్ని ఇలా అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ నేను ఆ రోడ్ మ్యాప్ చేస్తున్నాను.
మీరు ఆ రోడ్ మ్యాప్ని ఫాలో అయితే మీరు చాలా సీక్రెట్స్ తెలుస్తాయి. ఈ 2025 యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి మీకు అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది ఫాస్ట్గా యూట్యూబ్లో గ్రో అవ్వడానికి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో యూట్యూబర్స్కి యూస్ఫుల్ అయ్యే టాప్ 5 బెస్ట్ యూట్యూబ్ టూల్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. దానికోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని 3 మెంబర్స్కి షేర్ చేసి పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. కన్ఫామ్గా 50 కామెంట్స్ అవ్వగానే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.